ఎరువుల కోసం వచ్చిన రైతులు సాయంత్రం వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మార్కెట్ యార్డ్ అధికారులను ప్రశ్నించారు. ఎరువుల పంపిణీల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదలేదని హెచ్చరించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెటింగ్ శాఖ ద్వారా జరుగుతున్న ఎరువుల పంపిణీని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం పరిశీలించారు. ఎరువుల పంపిణీ విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న ఫిర్యాదులు రావడంతో మార్కెట్ యార్డులోని పంపిణీ కేంద్రాన్ని మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లో ఎరువుల స్టాక్ వివరాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎరువుల పంపిణీకి సంబంధించి పలువురు రైతులు మంత్రి నాదెండ్ల మనోహర్ ఎదుట అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎరువుల కోసం ఉదయం వస్తే సాయంత్రం వరకు మార్కెట్ యార్డులోనే ఉంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మార్కెటింగ్ శాఖ అధికారులపై మంత్రి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఒక్క ఫిర్యాదు వచ్చినా ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. మనోహర్తో పాటు వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి, ఏఓ ప్రేమ్ సాగర్, మార్కెట్ యార్డు కార్యదర్శి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి ఈ సీజన్లో ఫర్టిలైజర్ కానివ్వండి, యూరియా కానివ్వండి, డిఏపి ఇవన్నీ కూడా అందించడానికి అనేక ప్రాంతాల్లో సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఇక్కడ జీడీసీఎంఎస్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతోంది. అదేవిధంగా మనకి కొలిపర్లోను, మున్నంగిలోను, ఆమండలంలో, ఇక్కడ నంది వెలుగులోను మన మార్కెట్ యార్డ్లో కూడా మనం ఈ అవకాశం కల్పిస్తున్నాం రైతులకి. అయితే సహజంగా పాపం కొంచెం ఆందోళనతో ఒకేసారి రైతులు పెద్ద ఎత్తున వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి టోకెన్ ఇచ్చి ఎప్పుడైతే లోడ్ వస్తుందో ఆ సమాచారం మాకు అందగానే గుంటూరు నుంచి లోడ్ వచ్చే టైం ఆ స్లిప్ మీద రాసి 3:00 లేకపోతే 5:00 చెప్తే వాళ్ళు కూడా ఆవేదన ఆందోళనతో ఉండకుండా పాపం పనులు చెడగొట్టుకోకుండా ఉంటారు. సో చాలా స్పష్టంగా నేను చెప్పాను. మన మార్కెట్ యార్డ్ అధికారులు కూడా వాళ్ళు కూడా సహకరించి వ్యవసాయ శాఖ నుంచి కూడా ఒక అధికారి ఇక్కడ ఉండి రైతులకి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందించే ఈ వెసులుబాటు, ఈ సౌకర్యం వాళ్ళు సంతృప్తికరంగా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేశాం. తప్పకుండా ఫర్టిలైజర్ విషయంలో కానివ్వండి, యూరియా విషయంలో ఎక్కడ కూడా రైతులకి ప్రభుత్వం నుంచి అందించే అనేక కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది. ఒక్క కంప్లైంట్ వచ్చినా కూడా దానిపైన ఖచ్చితంగా స్పందిస్తాం. ఈరోజు కూడా నేను పత్రికలు చూడగానే అందుకనే తెనాలి రాగానే ముందుగా నేను వ్యవసాయ మార్కెట్లో మనకున్న ఈ సదుపాయాన్ని సందర్శించి వాస్తవాలు తెలుసుకున్నాను. రైతులు చాలామంది పాపం ఆందోళనతోటి ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాం అని చెప్పారు. ఆ ఇబ్బంది రాకుండా సాయంత్రం 5 లోపు ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టు తప్పకుండా నేను చేస్తాను.